హాయ్ గైస్, టుడే రివ్యూ ఈజ్ ఫైర్ బ్రేక్. నిన్న అంటే 20th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇది ఒక స్పానిష్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. కేవలం 1 hour 43 minutes రన్ టైం మాత్రమే ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక ఫారెస్ట్ లో సెల్ టవర్ నుంచి షార్ట్ సర్క్యూట్ అవడంతో అక్కడ అడవికి నిప్పు అంటుకుంటుంది. అదే టైంలో ఒక ఫ్యామిలీలో ఉన్న 8 years పాప అడవిలో తప్పిపోతుంది. అక్కడే ఫారెస్ట్ ఆఫీసర్ గా చేస్తున్న ఒక వ్యక్తి కూడా వాళ్ళకి పాపను వెతకడానికి హెల్ప్ చేస్తాడు. మరి ఆ పాపకి ఏమైంది, ఆ ఫారెస్ట్ లో చిక్కుకున్న పాపని కాపాడారా లేదా అన్నదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇక ప్లస్ పాయింట్ చూస్తే, మూవీలో టెన్షన్ అండ్ సస్పెన్స్ అనేవి బాగా బిల్డ్ చేశారు. ఒక పక్క నుంచి అడవిలో మంటలు, ఇంకో పక్క పాప కోసం వెతకడం, ఈ సీన్లు చాలా టెన్షన్ అండ్ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇంకా మదర్ క్యారెక్టర్ లో బెలీనా క్యూస్టా పర్ఫార్మెన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా చివరిలో వచ్చే టర్నింగ్స్ ఆడియన్స్ కి సర్ప్రైజ్ గానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ లో అదే మైనస్ అవుతుంది మూవీకి. ఇంకా కేవలం సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా ఒక మంచి మిస్టీరియస్ డ్రామా కూడా ఇది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచి రిచ్ లుక్ లో ఉన్నాయి. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. మెయిన్ గా ఆ ఫారెస్ట్ లో ఆ ఫైర్ సౌండ్స్ మట్టికి చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వెళ్లే ముందు, కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, మూవీ కొంచెం లాగ్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ గా ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ లో లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. కొంతమంది ఆడియన్స్ కి అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళు చేస్తుంది ఏంటి అనేలా డౌట్స్ కూడా వస్తుంటాయి. కానీ ఆ లాజిక్స్ లెస్ సీన్స్ లేకపోతే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ బిల్డ్ అవ్వదు. అందువల్లే లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇంకా ఒకే లొకేషన్, టోటల్ 4 క్యారెక్టర్స్ అంతే. అందువల్లే కొంచెం బోర్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంకా కొంతమంది ఆడియన్స్ కి, ఇంకా నాకు కూడా క్లైమాక్స్ ట్విస్ట్ సాటిస్ఫై ఇవ్వలేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కానీ అది జరగలేదు. ఫైనల్ గా జస్ట్ ఒకసారి చూడొచ్చు అనిపించింది. సస్పెన్స్ టెన్షన్ మాత్రం బిల్డ్ అవుతుంది బాగా ఆడియన్స్ లో. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.